జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇదేంద్రా స్వామి, ఏందో తీస్తా నది అంటున్నావు. ఈ తీస్తా నది ఏంది? తీస్తా నదిలో చైనా పొరుగు కలిసిపోయేది ఏంది అనుకుంటున్నారా? చెప్తా. జబర్దస్త్ న్యూస్తో వచ్చిన మళ్ళా మిమ్మల్ని అందరినీ కృషి చేసేదానికి నేను ఉండేది. అసలు విషయానికి వస్తా. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఏం కొంచెం విజన్ ఉన్న నాయకురాలు, అలాగే నిజమైన సెక్యులర్ భావాలు కలిగిన నేత కూడా ఏమో. అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది ఉండారు. ఏది అక్కడ ఉండే ప్రజలు కొంచెం ఆ మత చాందసత్వంతోనూ ఆడుండేవాళ్ళు ఉండారు. కానీ ఈవిడేందంటే కొంచెం విజన్ ఉండే నాయకురాలు. అది కూడా మనం చెప్పుకోవాలా. షేక్ హసీనా గారికి భారత్ అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. అందుకే పాకిస్తాను, చైనాలు బంగ్లాదేశ్ను భారత్కు ఎంత దూరం జరపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికి కూడా అది సాధ్యపడడంలే. పైపెచ్చి ఏంటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్కు మరింతగా దగ్గర అవుతా ఉంది. అందుకు కారణం భారత్ మీద ఉన్న నమ్మకం. భారతదేశం ఎవరిని కూడా మోసం చేయదన్న అభిప్రాయం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు బాగా తెలుసు. వాస్తవం కూడా అది. అందుకే మోడీ గారు మూడోసారి ప్రధాని పదవిని అధిరోహించిన తర్వాత షేక్ హసీనా 2 సార్లు భారత్లో పర్యటించినారు. ఈ మధ్య బంగ్లాదేశ్లో కూడా పాకిస్తాన్, చైనాలు కలిసి ఈ బంగ్లాదేశ్ విపక్షాలను తమ వైపు తిప్పుకొని ఈ ఇండియా అవుట్ అనే నినాదాన్ని అయితే ప్రారంభించినాయి. చూడండి వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు, భారత్ మీద వాళ్ళకి ఎంత కక్ష ఉన్నదో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనడమే కాకుండా మన పొరుగునటువంటి బంగ్లాదేశ్ను కూడా ఏదో ఒక విధంగా వాళ్ళతో కలుపుకొని, అంటే అన్ని వైపుల నుంచి భారత్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పే ప్రయత్నం. దాన్ని మనం చూస్తూ సహిద్దామా? అయితే ఈ నినాదాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అయితే బలంగా తిప్పుకొట్టింది. ఇప్పటికే మాల్దీవులు కూడా ఇండియా అవుట్ అనే నినాదాన్ని నెత్తికెత్తుకొని మాల్దీవుల దేశం అయితే నిండా మునిగిపోయిందని, బంగ్లాదేశ్ ఇప్పుడు భారతదేశం పైన ఆధారపడి ఉందని, భారత్ను కాదనుకుంటే బంగ్లాదేశ్ వాణిజ్యం దెబ్బతినడమే కాకుండా తీవ్రమైన ఆర్థిక మాన్యానికి లోనవుతుందని చెప్పి ఈ ఇండియా అవుట్ నినాదాన్ని తుడిచిపెట్టేసింది. ఇక అసలు విషయానికి వద్దాం. తీస్తా నది. ఇది 414 కిలోమీటర్ల పొడవైన నది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే తూర్పునటువంటి హిమాలయాల్లోని పౌహ్రుని పర్వతంలో ఇది స్టార్ట్ అయ్యి భారతదేశంలోని సిక్కిము, అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గుండా ఈ నది ప్రవహిస్తుంది. అలాగే తర్వాత వచ్చేసి ఈ రంగపూర్ డివిజన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రంగపూర్ డివిజన్ ద్వారా బంగ్లాదేశ్లోకి ఇది ప్రవేశిస్తుంది, ఎంటర్ అవుతుంది. ఇక ఈ తీస్తా నదిపై బంగ్లాదేశ్ వ్యవసాయం అయితే ఆధారపడి ఉండాలి. దీంతో ఈ తీస్తా నదిపై కంప్రెసివ్ మేనేజ్మెంట్ అండ్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ను నిర్మించాలని చెప్పేసి బంగ్లాదేశ్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రాజెక్టు విలువ ఏకంగా 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే $1 బిలియన్ అన్నమాట. అంత డబ్బు బంగ్లాదేశ్ దగ్గర అయితే లేదు. పైగా అందుకు తగిన ఈ నిర్మాణ సామర్థ్యం కూడా బంగ్లాదేశ్ దగ్గర లేదు. దీంతో మొన్న ఈ మధ్య భారత్ పర్యటనకు వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ విషయంపై మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చలు జరిపింది. తమకు సాయం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేసింది. అందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మన శత్రుదేశమైన చైనా వెంటనే మధ్యలో దూరి రాజకీయాలు చేయడం ప్రారంభించింది. ఈ తీస్తా నదిపై బంగ్లాదేశ్ నిర్మింప తలబెట్టినటువంటి ఈ కంప్రెసివ్ మేనేజ్మెంట్ అండ్ రీస్టోరేషన్ ప్రాజెక్టుపై అందరికంటే ముందుగా చైనా అధికారులు వెళ్ళి సర్వే నిర్వహించినారు. ఆ ప్రాజెక్టు ఈ సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేస్తున్నారు వాళ్ళు. ఇక తీస్తా నదిపై ఈ సర్వే చేపట్టిన తర్వాత చైనా నాయకులు బంగ్లాదేశ్ ప్రధానిని సంప్రదించి వాళ్ళంతట వాళ్లే తాము ఈ ప్రాజెక్టుని నిర్మిస్తామని, అందుకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి కూడా వాళ్ళు తెలియజేశారు. అంటే బంగ్లాదేశ్ అడగక ముందే చైనా వెళ్ళి ఈ ప్రాజెక్టును తాము నిర్మిస్తామని చెప్పి తెలియజేసింది. అయితే అందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనా ఆఫర్ని అయితే అస్సలు ఒప్పుకోలే, అంటే తోసిపుచ్చిందనమాట, అవసరం లేదన్నట్టు. ఈ సందర్భంగా షేక్ హసీనా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ తీస్తా నదిపై నిర్మించే ఈ కంప్రెసివ్ మేనేజ్మెంట్ అండ్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ను నిర్మిస్తామని చెప్పి చైనా తనంతట తానే వచ్చి బంగ్లాదేశ్కు ఆఫర్ ఇచ్చింది. కానీ మాకు భారత్ ముఖ్యమైన దేశం, అందుకే భారతదేశం ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. భారత్ కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు భారత్ మమ్మల్ని ఏ విషయంలోనూ కూడా మోసం చేయలేదు. పైగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనేక సార్లు భారత్ సాయం చేసింది. ముఖ్యంగా హిమాలయాల నుండి ప్రవహించే 54 ప్రధాన నదులు, అలాగే ఉపనదులలో మాకు చెప్పుకోదగ్గ వాటానిచ్చింది. కావున మేము ఈ ప్రాజెక్టు నిర్మించే కాంట్రాక్టు భారత్కే ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అయితే తెగే చెప్పింది. దీంతో అనవసరంగా ఈ విషయంలో వేలు పెట్టి తమ పరువు పోగొట్టుకున్నామని చెప్పి ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయితే బాధపడుతుందంట.
అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేయడంతో ఇక చైనా అయితే చేసేది ఏం లేక సైలెంట్ అయిపోయింది. అది విషయం. కానీ అమ్మా తల్లి షేక్ హసీనా గారు, మీ పుణ్యం ఉంటుంది. భారత్ ఇంత మంచి దేశము ఈ విధంగా మనకు పెద్ద ఎత్తున సాయం చేస్తుందని చెప్పేసి మీ దేశంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది కాదు చాలా మంది ఉన్నారు పనికి మాలి గుంపు మీ వాళ్ళు. వాళ్ళందరికీ కూడా చెప్పు, ఒరే స్వామి ఆల్రెడీ ఆడ పాకిస్తాన్ తిండికి లేక అడగ తింటుంది, భారతదేశాన్ని ఎదిరించిన మాల్దీవులు కూడా అట్టే వాళ్ళ బాటలోనే ఉండాలి, మనం కూడా ఇక్కడ తోకసాడిచ్చామంటే మనకు కూడా పుట్టగత్తులు ఉండవరా ఆయన అని చెప్పు. మీ వాళ్ళు చాలా మంది భారత్ మీద వ్యతిరేకతతో కుట్రతో ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళ ఆలోచనలు వేరే. ఏది మన మతం అంతా ప్రపంచం అంతా మన మతమే కావాలా, భారతదేశాన్ని మనం ఏదో మార్చేసేయాలా, భారతదేశం కూడా అంతా ఇస్లాం రాజ్యం కావాలని చెప్పేసి మీ దేశంలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది కంకణం కట్టుకొని పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పి మీ బుద్ధి ఏదో వాళ్ళకు కూడా వచ్చేట్టు ప్రయత్నం చేయండి దయచేసి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరికైనా కూడా షేర్ చేయాలని మీ అందరినీ వేడుకుంటున్నా. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్రతి ఒక్కరూ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. ఎన్నో విలువైన వార్తలతో ప్రతిరోజు కూడా మేము మీ ముందుకు వస్తూనే ఉంటాం, మీకు విలువైన వార్తలు అందిస్తూనే ఉంటాం. జై శ్రీరామ్.